Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 103. వెంటనే దయ్యం దయ్యం అని ధాత్రి అరుస్తూ ఉంటే, నీ మొహం, నేను నీ అంతరాత్మని. దయ్యం నీలాగా నీ ఫేస్తో నీ పోలికలతో ఎందుకుంటుంది తిక్క మొహం దానా అని అంతరాత్మ తిట్టడంతో, అంతరాత్మవా అంటే ఏంటి అని ధాత్రి అడిగేసరికి, నీ మనసులో కలుగుతున్న అలజడే నాకు తెలుసు. నీ మనసులో ఉన్న భావాల అంతరార్థం నాకు తెలుసు. నీ మనసులో జరుగుతున్న మదనం నాకు తెలుస్తుంది అని చెప్పింది. అది సరే, ఇప్పుడెందుకు బయటకొచ్చావు నువ్వు? బయటకొచ్చిన తర్వాత నేనెలా బ్రతుకున్నాను అని ధాత్రి అయోమయంగా అడిగేసరికి, అంతరాత్మ తల పట్టుకుని, ఈ మాత్రం కూడా తెలియకుండా ఎలా బ్రతుకుతున్నావే నువ్వు? నేను బయటికి రాగానే నువ్వు చచ్చిపోవడానికి నేను ఆత్మని కాదు అంతరాత్మని అనగానే, రెండింటికి తేడా ఏంటి అనగానే, మనసుని అంతరాత్మ అంటారు, ప్రాణాన్ని ఆత్మ అంటారు. నీ ప్రాణం నీలోనే ఉంది, మనసు బయటకొచ్చింది అని చెప్పింది ధాత్రి అంతరాత్మ. సరే, ఎందుకు బయటకొచ్చావని అయోమయంగా అడిగేసరికి, నీ బ్రెయిన్ వాష్ చేయడానికి వచ్చాను అని అంతరాత్మ సీరియస్గా చెప్పేసరికి, ఎందుకు అని ధాత్రి అయోమయంగా అడగడంతో, లేకపోతే ఏంటి, అక్కడ నువ్వు ప్రేమించిన వ్యక్తి పెళ్లి జరిగిపోతుంది, చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా ఇలా కూర్చున్నావేంటి అంది. ధాత్రి పగలబడి నవ్వుతూ, నా మనసు చదివేస్తాను అన్నావు, ఈ విషయం నీకింకా తెలియదా? అక్కడ జరుగుతున్నది వరుణ్కి వేరే పెళ్లి కాదంట. చివరి నిమిషంలో నేను అతనంటే ఇష్టమని చెబితే నాకు వరుణ్కి పెళ్లి చేయాలని ఏర్పాట్లు జరుగుతున్నాయని ధాత్రి సిగ్గుపడుతూ చెప్పేసరికి, నువ్విప్పుడు సిగ్గుపడుతున్నావా అని అడిగేసరికి, అలా అనిపించడం లేదా అని అడిగింది ధాత్రి. లేదు, నువ్వు సిగ్గుపడుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని అంతరాత్మ వెటకారంగా చెప్పేసరికి, నువ్వు నా అంతరాత్మవి, నా గురించి వెటకారంగా మాట్లాడితే నీ గురించి నువ్వు వెటకారంగా మాట్లాడుకున్నట్టే అంది. చాలులే ఆపవమ్మా, అయినా ఏం పొడి చేసావని ఇంత సిగ్గుపడుతున్నావు? అసలు సిగ్గుపడే రైట్ కానీ అవకాశం కానీ నీకుందా? అక్కడ వాళ్ళు నిన్ను నమ్ముకుని ఏర్పాట్లు చేస్తే నీకు అసలు ఏమీ పట్టట్లేదు అన్నట్టుగా సిగ్గు లేకుండా ఎంగేజ్మెంట్కి వచ్చావు. అక్కడ నువ్వు ఒప్పుకుంటావో లేదోనని జనాలు టెన్షన్ పడి చేస్తూ ఉంటే, ఇక్కడ నువ్వేమో తీరిగ్గా సిగ్గుపడుతున్నావా? ఇప్పటికే వరుణ్ నీ ప్రేమ కోసం చాలా తగ్గి మరీ ట్రై చేస్తున్నాడు. నువ్వు ఇంకా అతని సహనానికి పరీక్ష పెడితే నిజంగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నీకు తిక్క కుదురుతుంది, అప్పుడు జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలి అని వెటకారంగా చెప్పేసరికి, నిజంగా ప్రేమించిన వాడు అంత సులభంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోడు అని గొప్పగా చెప్పింది ధాత్రి. అంతరాత్మ కొట్టడానికి చెయ్యెత్తి, నిన్ను కొట్టినా వేస్ట్, దెబ్బ తగిలి చావదు. నిజంగా ప్రేమించేవాడెవ్వడూ అంత సులభంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోడు. కొన్ని ఛాన్స్లు ఇస్తాడు, కానీ ఆల్రెడీ నీకు ఇచ్చిన ఛాన్స్లన్నీ అయిపోయాయి కాబట్టి అతని ప్రేమ గురించి మాట్లాడే రైట్ నీకు లేదు అనగానే, ధాత్రి గతుక్కుమని అంతరాత్మ వైపు చూసేసరికి, ఇప్పటికైనా త్వరపడు, లేదంటే నీ కర్మ అని చెప్పి అంతరాత్మ మాయమైపోవడంతో ధాత్రి గోర్లు కొరుక్కుంటూ కూర్చుంది. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తుంటే ధాత్రి అక్కడే కూర్చుని వాళ్లతో ఎవరితోనో మాట్లాడుతూ భోజనం చేస్తున్న వరుణ్ కనిపించేసరికి, వరుణ్, నీకు కాబోయే భార్య ఎక్కడా అని అడిగేసరికి, అదేంటమ్మాయి అలా అడుగుతావు? ఎంగేజ్మెంట్ రేపు కదా, ఆ అమ్మాయి ఇక్కడెందుకు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుందని కొంతమంది బంధువులు అన్నారు. నిజమేనా వరుణ్ అని అడిగేసరికి, వరుణ్ ధాత్రి వైపు ఎందుకిలా అడుగుతోందన్నట్టుగా అయోమయంగా చూస్తూ ఉంటే, చెప్పు నిజమేనా అని వరుణ్ వైపు చూసి అడగడంతో వరుణ్ ఏం చెప్పాలో తెలియక తిక్కమక్క పడుతూ ఉండేసరికి, ఒకవేళ తను నిజంగానే వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఒకసారి కాల్ మాట్లాడాలి అనుకుంటున్నాను, ఫోన్ చెయ్యి, అందరికీ వినిపించేలాగా స్పీకర్ ఆన్ చెయ్యి అనగానే, ఏమైంది ధాత్రి నీకు, అన్ని విషయాలు నేను చెప్పాను కదా అని దక్ష అడిగేసరికి, నువ్వు ఉండక్క అని అంది ధాత్రి.
వరుణ్ అయోమయంగా చూస్తుంటే ఏంట్రా అబ్బాయి అలా చూస్తావు? నీ పెళ్ళానికి ఫోన్ చేయమనగానే ఎగురుకుంటూ దూక్కుంటూ ఫోన్ చేయాలి గాని నువ్వేంటి అలా మొహాన్ని పాలిపోయినట్టుగా పెట్టుకున్నావు? ఏమైంది అని అడిగారు వరుణ్ బంధువులందరూ. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడో లేదు. నా ఎదురుగానే ఉంది కాబట్టి అని వరుణ్ చెప్పేసరికి అందరూ తలదించుకుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని ధాత్రి, వరుణ్ ప్రేమ విషయం తెలియని బంధువులు అయోమయంగా అడుగుతుంటే జరిగిన విషయం మొత్తం వరుణ్ వివరించేసరికి ఏంటి ఈ అమ్మాయి ప్రేమని బయట పెట్టించడానికి మీరు ఎంగేజ్మెంట్ నాటకం ఆడారా? ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి అని బంధువులు అడిగారు. వరుణ్ ధాత్రి వైపు సమాధానం కోసం చూస్తూ ఉంటే ఎవరు చెప్పారు నేను ఒప్పుకోవడం లేదని? నేను ఒప్పుకుంటున్నాను అని ధాత్రి చెప్పగానే షాక్ అయ్యారు అందరూ. కర్ణ, దక్ష ఇద్దరూ సర్ప్రైజ్ అవుతూ ధాత్రి వైపు చూశారు. వరుణ్ అంతకంటే ఎక్కువ షాక్ ఇంకా సర్ప్రైజ్లో ఉండడంతో ధాత్రి చెప్పేది నిజమా కాదా అన్న మీమాంసలో ఉండేసరికి నమ్మలేక చూస్తూ ఉంటే ఏంట్రా అలా మైనపు బొమ్మలాగా బిగుసుకుని పోయావు? ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెబుతోంది అని వరుణ్ వాళ్ళ నాన్నగారు కొడుకు భుజం మీద తట్టి కొడుకుని ఈ లోకంలోకి తీసుకొచ్చి మరీ చెప్పారు. నిజమా అని వరుణ్ ధాత్రి వైపు నవ్వుతూ చూస్తూ అడిగేసరికి ధాత్రి ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో హమ్మయ్య నా మనవరాలికి ఇప్పటికి బుద్ధొచ్చింది. ఇక నేను ప్రశాంతంగా ఉంటాను అంది విశాలాక్షమ్మ. అలా ఎలా ఉంటావమ్మా? నీ ప్రశాంతత పోగొట్టుకోవడానికి ఇంకొకరు ఉన్నారు కదా అని విశ్వనాథ్ నవ్వుతూ అడిగేసరికి ఎవర్రా అనగానే పెళ్లి కూతురు తల్లి. వాళ్ళని పిలవకుండానే కూతురు పెళ్లి చేస్తావా? అప్పుడు కదా ఇల్లు పీకి పందిరేస్తుంది అనగానే నిజమేరా, దీన్నేమని చెప్పి పిలవాలి అని విశాలాక్షమ్మ కంగారు పడిపోయింది. ఆవిడని చూసి అందరూ నవ్వుకుంటే వరుణ్ వెంటనే ధాత్రి వెంట పరుగులు పెట్టి ఆమెను వెనక్కి తిప్పుకొని ఆమె చెంపలు తన చేతుల్లో పట్టుకుని నువ్వు నిజమే చెబుతున్నావా అని అడిగేసరికి నిజమే చెబుతున్నాను అని నవ్వుతూ వరుణ్ వైపు చూసేసరికి వెంటనే ధాత్రి పెదాలని అందుకున్నాడు వరుణ్. ఆమెకది జీవితంలో మొదటి ముద్దు కావడంతో షాక్ అయిపోయి కళ్ళు రెపరెపలాడిస్తూ అతని వైపు చూస్తూ ఉంటే వరుణ్ కళ్ళు చిలిపిగా నవ్వుతూ ఉండేసరికి ధాత్రి వెంటనే గట్టిగా కళ్ళు మూసుకుంది. వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ చెప్పాలని వచ్చిన దక్ష, కర్ణ ఇద్దరూ వెంటనే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చేతిలో చేయేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వాళ్ళొచ్చి వెళ్ళిపోయిన విషయం వీళ్ళిద్దరికీ తెలియలేదు. వరుణ్ ధాత్రి కళ్ళలోకి చూస్తూ నిజమే కదా, నువ్వు చెప్పింది నాతో జోక్స్ చేయడం లేదు కదా అనగానే ధాత్రి వరుణ్ డిప్ప మీద ఒకటేసి ఇలాంటి విషయాల్లో కామెడీలు చేసేదానిలాగా కనిపిస్తున్నానా అని సీరియస్గా అడిగేసరికి ఓకే ఓకే అయితే రేపు ఎంగేజ్మెంట్కి రెడీ అయిపో, నీకోసం డ్రెస్సెస్, నగలు అన్నీ తెప్పించాను, నీకు నచ్చింది వేసుకుని రెడీ అవ్వచ్చు అని చెప్పడంతో వరుణ్ మెడ చుట్టూ చేతులు వేసి అయ్యగారికి అస్సలు ఆత్రం ఆగడం లేదు కదా, ఇప్పుడే కదా నేను నీ మీద ప్రేమని రియలైజ్ అయింది, అప్పుడే ఎంగేజ్మెంట్ అవసరం అంటావా అని అడిగింది ధాత్రి. అమ్మ తల్లి, నీకు ప్రేమని రియలైజ్ అవ్వడానికి ఇంత టైం పడితే పెళ్లి చేసుకోవాలనిపించడానికి ఇంకెంత టైం పడుతుందో నాకంత ఓపిక లేదు. పైగా ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, ఆ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి, పరువు పోతుందని మా నాన్న వచ్చినప్పటి నుంచి నా బ్రెయిన్ తింటున్నాడు. ఇంకా నా వల్ల కాదు అన్నాడు వరుణ్. ధాత్రి పగలబడి నవ్వుకుంటూ ఆయన అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నీకు? నేను చివరి నిమిషంలో అయినా సరే నీ ప్రేమను ఒప్పుకుంటానని, ఒకవేళ నాకు నిజంగానే ప్రేమ లేదనుకో ఏం చేసేవాడివి అనగానే నీకు నిజంగానే ప్రేమ లేకపోయింటే నేను ఇంత రిస్క్ తీసుకునేవాడిని కాదు. నీకు ప్రేమ ఉంది, బట్ లవ్ అనేది నీకు కొత్త సబ్జెక్ట్ కాబట్టి నువ్వు ఫీలింగ్స్ని అంత త్వరగా రియలైజ్ అవ్వలేదు అని అన్నాడు వరుణ్. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.